పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు చౌర్యానికి పాల్పడ్డారని, వారి దుశ్చర్యలకు సిబిఐ విచారణతో అడ్డుకట్ట వేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఐపాక్ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసం మీద ఈ దాడి చేయగానే మమత పరుగున వచ్చి కొన్ని ఫైళ్లను లాక్కుపోయిన పరిణామాల మీద సిబిఐ విచారణ జరపాలని న్యాయస్థానాలను ఈడీ డిమాండ్ చేస్తోంది. కోల్కతా హైకోర్టులో శుక్రవారం ఈడీ పిటిషన్ విచారణకు రాకుండా తృణమూల్ పార్టీ కోర్టులో తీవ్ర గందరగోళం సృష్టించి కుట్ర చేసిందని కూడా సుప్రీంకోర్టుకు ఆ సంస్థ ఫిర్యాదు చేసింది. ఉద్రిక్త గందరగోళం మధ్యన పిటిషన్ల విచారణ సాధ్యం కాని స్థితిలో కోల్కతా హైకోర్టు దానిని 14వ తేదీకి వాయిదా వేయడంతో సుప్రీంకోర్టును ఈడీ శరణుజొచ్చింది. వద్దని వారించినా మా పనిలో జోక్యం మీకు తగదని, అది తప్పని హితవు చెప్పిన ప్రతీక్ జైన్ ఇంట్లోకి మమత చొరబడ్డారని, తమ బృందానికి నాయకత్వం వహిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారి నుంచి కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, కీలక డాక్యుమెంట్లు ఆమె లాక్కుపోయారని ఈడీ ఆరోపణ. తాము సోదాలు జరిపిన ప్రాంగణం నుంచి ఆమె ఎత్తుకెళ్లిన అన్ని రికార్డులను, ఆధారాలను వెంటనే సీజ్ చేయించి ఫోరెన్సిక్ ప్రిజర్వేషన్ కు ఆదేశించాలని సుప్రీంకోర్టును ఈడీ కోరింది. ఎన్నికలు దగ్గర పడుతున్న పశ్చిమ బెంగాల్లో రాబోయే రోజుల్లో ఇటువంటి దృశ్యాలు ఇంతకంటే నాటుగా ఉండబోయేవి కూడా అనేకం చూడబోతున్నాం. బొగ్గు కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసు మరింత లోతైన దర్యాప్తు పేరిట పశ్చిమ బెంగాల్లో, అది తన పార్టీ రాజకీయ వ్యూహాలను తయారు చేసే కన్సల్టెన్సీలో ఈడీ కాలునితే వీధి పోరాటాలకు మారుపేరైన మమత వీరంగం వేయకుండా ఉంటారా? పార్టీ కార్యకర్తలను, పోలీసు బలగాలను వెంటబెట్టుకొని పోయి సోదాలు జరుగుతున్న ప్రదేశంలోకి స్వయంగా చొరబడి ఈడీ అధికారుల నుంచి ఫైళ్లు లాక్కోవడం ఆమెకు తప్పనిపించలేదు. తృణమూల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే సమాచారాన్ని, రేపటి ఎన్నికల వ్యూహాలు, విజయ రహస్యాలను ఎత్తుకుపోవడమే ఈ దాడి అసలు లక్ష్యం కనుక ఆ పార్టీ అధినేతగా ఈడీ దొంగిలించిన సమాచారాన్ని రక్షించుకోవడం, తిరిగి స్వాధీనం చేసుకోవడం తప్పేలా అవుతుందని ఆమె ప్రశ్న. ఢిల్లీ, కోల్కతాల్లో నిరసనలు, దీక్షలతో పాటు ఈడీ అధికారులపై బెంగాల్ పోలీసులు ఏకంగా కేసులు నమోదు చేయడం పోరు నష్టం కాదు, రాజకీయంగా లాభమేనన్న ఆమె నమ్మకానికి నిదర్శనం. శారదా చిట్ ఫండ్స్ కుంభకోణాన్ని దర్యాప్తు చేసిన ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారిని కాపాడుకోవడం కోసం 2019లో మమత ఏకంగా రోడ్డు మీద నిరసనకు కూర్చున్న దృశ్యాలు ఇప్పుడు చాలా మందికి గుర్తుకొస్తున్నాయి. కోల్కతా పోలీస్ చీఫ్ రాజీవ్ కుమార్ ను అరెస్టు చేయడానికి 40 మంది సిబిఐ అధికారులు వస్తే కొందరిని పోలీస్ స్టేషన్ కు తరలించి మిగతా వారిని కదలనివ్వకుండా చేశారామె. స్థానిక సిబిఐ కార్యాలయాన్ని రాష్ట్ర పోలీసులు చుట్టుముట్టి సోదాలు చేయడం, ప్రతిగా కేంద్ర బలగాలు అక్కడకు చేరుకోవడం వంటి దృశ్యాలు అంతవరకు ఎవరూ చూడనివి, ఊహకు సైతం అందనివి. కోర్టు ఆదేశాలు లేకున్నా సిబిఐని మోదీ ప్రయోగించడం సరైనదే అయితే నా ప్రతిచర్యలు కూడా సముచితమైనవేనని మమత సమర్థించుకున్నారు. మమత చర్యలు, చేష్టలు రాజ్యాంగబద్ధం కావన్న వాదన అటుంచితే బీజేపీ పెద్దలకు దర్యాప్తులు సక్రమంగా సాగడం కంటే విపక్ష నేతలను రాజకీయంగా దెబ్బతీయడం, వాటి నుంచి తాము లబ్ధి పొందడం ముఖ్యమైపోవడంతో ఇటువంటి దృశ్యాలు చూడవలసి వస్తుంది. అనేకేళ్ల నాటి ఈ కేసులో సరిగ్గా ఎన్నికల ముందు కేంద్రం దాడులు, అరెస్టులకు ఉపక్రమించడం తప్పుడు సందేశాన్నిస్తుంది. 15 ఏళ్లుగా అధికారం కోసం అర్రులు చాస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన బీజేపీ ఈమారు రాష్ట్రాన్ని గెలిచి తీరాలన్న పట్టుదలతో పోరాడుతోంది. సదరు కన్సల్టెన్సీ సంస్థ నుంచి తృణమూల్ ఎన్నికల వ్యూహాలను తాము తస్కరించలేదన్న ఈడీ వాదన నిజమే అనుకున్నా సోదాలు జరపడానికి అది ఎంచుకున్న సమయం వల్ల సామాన్యుడికి నమ్మకం కలగదు. ఇక ఈ తరహా కేసులేవి తీర్పుల వరకు, శిక్షల వరకు రాకుండా కేవలం రాజకీయానికి ఉపకరించడమే చూస్తున్నాం. రాజకీయ వైరాల మధ్య దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలకు, రాష్ట్ర పోలీసు యంత్రాంగాలకు మధ్య ఘర్షణలు రేగడం సముచితం కాదు.